హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్, నేను మరొక డిజైన్తో నేను మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి, పైన పిక్ కనిపిస్తుంది కదా, ఈ డిజైన్ తెగ వైరల్ అయిపోతుందండి యూట్యూబ్లో. ఎక్కడ చూసినా, ఏ టైలర్ చేతిలో చూసినా ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా రన్నింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ డిజైన్ని మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ అనేది చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. చూడండి, ఇక్కడ నేను నెక్ వచ్చేసి డీప్ నెక్ అండి. ఈ డిజైన్కి డీప్ నెక్ అయితే తీయాలి. డీప్ నెక్ నేను నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్, తర్వాత నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇంకా కొంచెం కింద కట్టు రావాలి కదా, కట్టు రావాలి కాబట్టి ఒక 1/4 ఇంచు కిందికైతే డ్రా చేసుకుంటున్నాను. చూడండి, మనము స్కాలప్ అంటే ఇంతకు ముందు వీడియోలో స్కాలప్ డిజైన్ చూపించాను కదా, అలాగే అంటే ఆ బక్రానే నేను ఇక్కడ వాడుకుంటున్నాను. చూడండి, ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి మళ్ళీ చెక్కింగ్ అయితే చేసుకుందాం కటింగ్ చేసిన తర్వాత. ఫ్రెండ్స్, ఏదైనా మనం చేయగలము, ఎందుకంటే కటింగ్ తెలియాలి. స్టిచ్చింగ్, కటింగ్ అనేది బేసిక్ తెలిస్తే సరిపోతుందండి. ఎలాంటి డిజైన్స్ అయినా మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కష్టం కావచ్చు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే కొంచెం పేపర్ మీద ప్రాక్టీస్ అయితే చేయండి. చూడండి, ఇక్కడ నేను కటింగ్ అయితే చేస్తున్నాను. మార్కింగ్ ఇచ్చేసాను. మార్కింగ్ ప్రకారంగా నేను కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా కటింగ్ చేసి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మంచి మంచి మోడల్ డిజైనరీ డ్రెస్సులు రెడీ అయిపోతాయి. దీని స్టిచ్చింగ్ కూడా మీకు నేను చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. బోటిక్ లెవెల్లో మీకు ఫినిషింగ్ వచ్చేలాగా చూపిస్తాను. చూడండి, చాలా అంటే చాలా బాగా అంటే నీట్గా నేను కటింగ్ అయితే చేసేసాను కదా. చూడండి ఎలా వచ్చిందో, షేప్ ఎలా వచ్చింది అనేది చూడండి. అయితే తర్వాత ఇది మనం కొంచెం ఎక్స్ట్రా అనేది ఇటు సైడ్ స్క్వేర్ బాక్స్లో ఉంది కదా, అది వచ్చేసి మనం ఒక 1 ఇంచు లేదా ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో కటింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం అనేది మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి, పెడుతూనే ఉంటాను. చూడండి, చూసి మీకేమైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో కామెంట్ అయితే తెలియజేయవచ్చు. ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అయితే ఇదేనండి. చూసారు కదా, ఇదండి. చూడండి, సేమ్ వచ్చిందా లేదా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ ఛానల్ పై ఒక కన్ను అయితే వేసి ఉంచండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు. లైక్స్ అయితే కొట్టండి అబ్బా, ఎందుకంటే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవ్వాలి కదా. మీరు ఒక్కళ్ళే చూసి వెళ్ళిపోతే ఈ వీడియో ముందుకైతే వెళ్ళదు. చిన్న లైక్ అయితే ఇస్తారు కదా.